ప్రభుత్వం మాదే, మేము చెప్పిందే వేదం, మాట వినకుంటే అధికారుల బదిలీలు, పార్టీ నుంచి నాయకుల సస్పెన్షన్. ఇదంతా 2 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న తంతు. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లిని డమ్మిని చేసి మురళి అనే ఆయన వర్గీయుడు షాడో ఎమ్మెల్యేగా చెలాయిస్తున్నాడంట. ఇప్పుడు ఆయన గారి కన్ను ఓ గ్రెనైడ్ క్వారీ పడడంతో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అధికారులను నానా ఇబ్బందులు పెట్టడమే కాకుండా జిల్లాకి చెందిన మంత్రి వివేక్ పేరిట ఫేక్ లెటర్స్ సృష్టించి తతంగం నడిపించాలని చూస్తున్నాడట. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య ఆధారాలతో ఆరోపణలు చేయడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళి వ్యవహారాలు రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. మానకొండూరు ఎమ్మెల్యే వ్యవహారాలు మొత్తం షాడో ఎమ్మెల్యేనే చూస్తున్నాడు అని గత 2 సంవత్సరాలుగా పలు ఆరోపణలు వస్తున్నాయి. కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యేగా గెలవడంలో కీలక పాత్ర పోషించిన నాయకులను ఇప్పుడు ఆయనకి దూరం చేయడంలో మురళిదే కీలక పాత్ర అని నియోజకవర్గంలో ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. మానకొండూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఆ ఇద్దరిపై తీవ్ర ఆరోపణలొస్తున్నాయి. ఏకంగా మానకొండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన ఆరోపణలు జిల్లాలోని రాజకీయంగా కాకరేపుతున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలో మురళి అనధికారికంగా చేస్తోన్న చట్టాలు నాయకులకి, వ్యాపారులకి, అధికారులకి శాపంగా మారాయని, ఎక్కడా లేని ప్రత్యేక చట్టాలు నియోజకవర్గంలో అమలు చేస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలుగా పాలన కొనసాగిస్తున్నారని మీడియా సమావేశం పెట్టి బాంబు పేల్చాడు రసమై బాలకిషన్. షాడో ఎమ్మెల్యే మురళి నియోజకవర్గంలోని ఓ మండలంలో గ్రానైట్ క్వారీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, దానికోసం ఏకంగా మంత్రి వివేక్ పేరిట ఓ నకిలీ లెటర్ సృష్టించారని రసమై బాలకిషన్ ఆధారాలతో మీడియా ముందుంచారు. ఇటీవల ఓ ఎస్ఐ బదిలీ విషయంలో సిపి వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం రచ్చకెక్కింది. ఇప్పుడు షాడో ఎమ్మెల్యే ఫేక్ లెటర్ ఉదంతం కవంపల్లికి కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి. మానకొండూరు నియోజకవర్గంలోని ఓ ఎస్ఐ వ్యవహారం సిపి గౌస్ ఆలం వర్సెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నట్లు సాగింది. అక్కడ పనిచేస్తోన్న ఎస్ఐ ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా సిపి ఆదేశాలని డోంట్ కేర్ అనడంతో పాటు పలువురు పోలీసు అధికారుల బదిలీలలో జోక్యం చేసుకుని ట్రాన్సాక్షన్స్ నడపడంతో ఆ ఎస్ఐని సిపి మందలించారు. అయినా ఎస్ఐ తీరు మారకపోవడంతో సస్పెండ్ చేశారు. అప్పట్లో ఎస్ఐకి కవంపల్లి మద్దతు పలికి భంగపడ్డారు. ఇది జరిగి 1 నెల రోజులు గడవక ముందే ఇప్పుడు ఓ మండలం లోని గ్రానైట్ క్వారీ పంచాయతీ విషయంలో మురళి, కరీంనగర్ కి చెందిన ఓ నాయకుడు తలదూర్చి క్వారీ కబ్జాకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ గ్రానైట్ యజమానిని లొంగదీసుకునేందుకు పోలీస్ అధికారులతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా బెదిరించారన్న ఆరోపణలొస్తున్నాయి. అయితే ఆ గ్రానైట్ క్వారీని కబ్జా చేయడానికి మంత్రి వివేక్ ఎండార్స్ చేసినట్లు మురళి ఓ ఫేక్ లెటర్ సృష్టించారట. ఇప్పుడు ఆ లెటర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ గ్రానైట్ కబ్జా వ్యవహారం ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇటీవల జిల్లా పర్యటనలకు వచ్చిన మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్లు కూడా ఈ విషయంలో సీరియస్ అయినట్లు సమాచారం. సాక్షాత్తు మంత్రి పేరిట నకిలీ లెటర్ సృష్టించడంపై తీవ్రంగా మందలించారని నియోజకవర్గం కోడై కూస్తోంది. అధికారుల సహాయంతో గ్రానైట్ క్వారీని కబ్జా చేయడానికి మంత్రిని బద్నాం చేశాడని మాజీ ఎమ్మెల్యే రసమై ఆధారాలు కూడా బయటపెట్టారు. గతం నుంచి మురళి అక్రమంగా అమలు చేస్తోన్న ప్రత్యేక చట్టాలు మానకొండూరు నియోజకవర్గంలో అమలవుతున్నాయని, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలన్నా, ఏదన్నా పరిశ్రమ పెట్టాలన్నా మురళికి ముడుపులు చెల్లించాల్సిందేనని, 5 ఏళ్లలో 200 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకుని చట్టాలు అమలు చేస్తున్నారని రసమై ధ్వజమెత్తారు. కమిషన్ల కక్కుర్తి, కబ్జాల కక్కుర్తి, మానకొండూరు నియోజకవర్గం అంతా కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి షాడో ఎమ్మెల్యే పదే వార్తలు చాలా నాకు తెలిసి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే కూడా దీని మీద కనీసమైనటువంటి స్పందన లేనటువంటి ఎమ్మెల్యే గారు కవంపల్లి గారు. మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం. పదే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతాక శీర్షలు వస్తూ ఉంటే మరి మానకొండూరు నియోజకవర్గానికి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతూ ఉన్నాం. మేమైతే కవంపల్లి సత్యనారాయణ గారు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడని అనుకుంటా ఉంటాం. మరి మాకు దురదృష్టం ఏందో కానీ ఇక్కడ 2 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. చివరికి షాడో ఎమ్మెల్యే వలనే మంత్రి పదవి రాలేదని చెప్పేసి వేసినా కూడా ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇక షాడో ఎమ్మెల్యే లేరు, మరి నేనే ఎమ్మెల్యే అని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు
తెలుస్తలేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. మురళి చేస్తోన్న వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే అండతో జరుగుతున్నాయని వస్తోన్న ఆరోపణలు ఇప్పుడు రసమై బాలకిషన్ మీడియా ముఖంగా బయటపెట్టారు. మరి ఈ ఫేక్ లెటర్, గ్రానైట్ కబ్జా, ప్రత్యేక చట్టాలపై ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.